సిక్సర్లతో ఉప్పల్ స్టేడియం తడిసి ముద్దైంది. ఐపీఎల్ తొలి మ్యాచ్లోనే సన్ రైజర్స్ చెలరేగిపోయింది. రాజస్థాన్ రాయల్స్ ను ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఆటాడుకున్నారు. తొలి ఓవర్ నుంచే పరుగుల వరద పారించారు. పెయిన్సర్గా వచ్చిన అభిషేక్ శర్మ హెడ్ తొలి బంతి నుంచే విరుచుకుపడ్డారు. మొదటి ఓవర్లోనే 2 4లతో అభిషేక్ శర్మ షేక్ చేశాడు. మరో ఎండ్లో హెడ్ కూడా తనదైన శైలిలో బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ తొలి 3 ఓవర్లలోనే ఏ రకంగా 45 పరుగులు బాదేశారు. 11 బంతుల్లో 24 పరుగులు చేసిన అభిషేక్ శర్మ అవుట్ కావడంతో క్రీజ్లోకి వచ్చిన ఇషాన్ కిషన్ మరింతగా రెచ్చిపోయారు. హెడ్ ఇషాన్ కిషన్ కలిసి రాయల్స్ బౌలర్లను చెడుగుడాడుతున్నారు. ఉప్పల్లో పరుగుల సునామీ, బౌండరీలు, సిక్సర్లతో ఉప్పల్ స్టేడియం తడిసి ముద్దైంది. ఐపీఎల్ తొలి మ్యాచ్లోనే సన్ రైజర్స్ చెలరేగిపోయింది. రాజస్థాన్ రాయల్స్ ను ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ ఆటాడుకున్నారు. తొలి ఓవర్ నుంచే పరుగుల వరద పారించారు. పైనర్సర్గా వచ్చిన అభిషేక్ శర్మ హెడ్ తొలి బంతి నుంచే విరుచుకుపడ్డారు. మొదటి ఓవర్లోనే 2 4లతో అభిషేక్ శర్మ షేక్ చేశాడు. మరో ఎండ్లో హెడ్ కూడా తనదైన శైలిలో బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ తొలి 3 ఓవర్లలోనే ఓ రకంగా 45 పరుగులు బాదేశారు. 11 బంతుల్లో 24 పరుగులు చేసిన అభిషేక్ శర్మ అవుట్ కావడంతో క్రీజ్లోకి వచ్చిన ఇషాన్ కిషన్ మరింతగా రెచ్చిపోయారు. హెడ్ ఇషాన్ కిషన్ కలిసి రాయల్స్ బౌలర్లను చెడుగుడాడుతున్నారు. హెడ్ 21 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయగా ఇషాన్ కిషన్ 25 బంతుల్లో హాఫ్ సెంచరీతో చెలరేగారు. ఇద్దరూ కలిసి 7 సిక్స్లు, 18 బౌండరీలు బాదారు. 31 బంతుల్లో 67 పరుగులు చేసిన హెడ్ 130 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి 15 బంతుల్లోనే 30 పరుగులు చేసి స్టేడియాన్ని ఉర్రూతలూగించారు. ఉప్పల్లో పరుగుల సునామీ, బౌండరీలు, సిక్సర్లతో ఉప్పల్ స్టేడియం తడిసి ముద్దైంది. ఐపీఎల్ తొలి మ్యాచ్లోనే సన్ రైజర్స్ చెలరేగిపోయింది. రాజస్థాన్ రాయల్స్ ను ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ ఆటాడుకున్నారు. తొలి ఓవర్ నుంచే పరుగుల వరద పారించారు. ఓపెనర్గా వచ్చిన అభిషేక్ శర్మ హెడ్ తొలి బంతి నుంచే విరుచుకుపడ్డారు. మొదటి ఓవర్లోనే 2 4లతో అభిషేక్ శర్మ షేక్ చేశాడు. మరో ఎండ్లో హెడ్ కూడా తనదైన శైలిలో బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ తొలి 3 ఓవర్లలోనే ఏకంగా 45 పరుగులు బాదేశారు. 11 బంతుల్లో 24 పరుగులు చేసిన అభిషేక్ శర్మ అవుట్ కావడంతో క్రీజ్లోకి వచ్చిన ఇషాన్ కిషన్ మరింతగా రెచ్చిపోయారు. హెడ్ ఇషాన్ కిషన్ కలిసి రాయల్స్ బౌలర్లను చెడుగుడాడుతున్నారు. హెడ్ 21 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయగా ఇషాన్ కిషన్ 25 బంతుల్లో హాఫ్ సెంచరీతో చెలరేగారు. ఇద్దరూ కలిసి 7 సిక్స్లు, 18 బౌండరీలు బాదారు. 31 బంతుల్లో 67 పరుగులు చేసిన హెడ్ 130 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి 15 బంతుల్లోనే 30 పరుగులు చేసి స్టేడియాన్ని ఉర్రూతలూగించారు.
ఇక SRH 16 ఓవర్లలో 220 పరుగులతో కొనసాగుతోంది. ఇక సెంచరీ దిశగా ఇషాన్ కిషన్ ముందున్నారని చెప్పొచ్చు. 39 బంతుల్లో 81 పరుగులు చేశాడు.